V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్: విశాఖ ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా రంజాన్ సందర్భంగా ఈరోజు ప్రార్థనలు జరిగాయి. कदम कदम पर हमें नेकियों की तौफीक अता फरमा। या अल्लाह अपने हबीब पाक सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत को पर अमल करने की तौफीक अता फरमा। या अल्लाह हम तमाम मुसलमानों के दरमियान आपस में इत्तेहाद व इत्तेफाक अता फरमा। बुग़्ज़ व हसद, कीना कपट और दुश्मनी सबको दूर फरमा दे और हमारे दरमियान मेल मोहब्बत अता फरमा। या अल्लाह जहाँ कहीं भी मुसलमान परेशान हाल है, उन मुस्लिम वेलफेयर एसोसिएशन वाले हजरात जो भी जिम्मेदारान है उनको सेहत व सलामती अता फरमा। मजीद ज़्यादा से ज़्यादा दरमियान खुलूस व लिल्लाहियत अता फरमा। परवरदिगार आलम हम तमाम हजरात को मिनश्शैतानिर्रजीम इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना। ఈరోజు మా రంజాన్ పండుగ శుభాకాంక్షలందరికీ. ఈరోజు ఎంత పవిత్రమైన నెల. ఈరోజు మేము అందరం కలిసి ఇక్కడ ఈద్గాలో నమాజ్ చేసుకున్నాం. సుమారు చాలామంది వచ్చారు, చాలామంది చదివారు. అదే విధంగా అందరూ కూడా సంతోషంగా అందరూ ఈద్ ముబారక్ చుట్టూ వాళ్ళ ఇళ్ళకి బయలుదేరుతున్నారు సార్. ఈరోజు అంటే మా ముస్లింలకి పవిత్రమైన రోజు. ఇవాళ ఈ ఖుతుబా నమాజ్ అంటే చాలా పవిత్రమైంది. ఇవాళ ప్రతి ముస్లింలు ఎక్కడ ఉన్నా, ప్రపంచంలోనే ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరు ఈ నమాజ్ చదువుతారండి. అదేవిధంగా ఇలా భారతదేశంలోని అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి మసీదుల్లో కూడా ఇవన్నీ చదువుతారు. అదే ఒక విధంగా మాకు ఇవాళ సరైన చట్టాలు లేదండి. మాకు నమాజ్ చదివించుకోవడానికి సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. కూడా వాళ్ళు ఈ విధంగా మాకు ఇచ్చారు, కానీ ఎప్పుడు పొమ్మంటారో తెలీదు అనేసి మాకు పర్మనెంట్గా ఒక ఈద్గా నమాజ్ సంవత్సరానికి 2 సార్లు 2 అవర్స్ అంటే 4 గంటలు, సంవత్సరానికి 4 గంటలు చదవడానికి మాకు ఈ గవర్నమెంట్ కోరడం ఏంటంటే మాకు చదివించడానికి చదవడానికి మా అందరికీ మీరు ఏదో స్థలం చూపిస్తారని. ఇవాళ విశాఖపట్నం చాలా పెద్ద సిటీ అయిపోతుంది. మసీదులన్నీ ఫుల్ అయిపోతున్నాయి, ఖాళీ లేదు. ఇవాళ వక్ఫ్ బోర్డు ల్యాండ్ లేని కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంది, కానీ అయినా సరే మాకు తీసి మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నామండి. మాకు ఫ్రీగా వద్దు. మా వక్ఫ్ బోర్డు ల్యాండ్, మా పూర్వీకులకు ఇచ్చిన ల్యాండ్ మాకు ఎక్కడో దగ్గర చూపిస్తే మేమందరూ కూడా కలిసిమెలిసి ముస్లిం సోదరులు అందరూ కూడా నమాజ్ చేస్తారని ఆశిస్తున్నాం. పేరు షేక్ అబ్దుల్ మునీర్, మక్కా మసీద్ ప్రెసిడెంట్. నేను ఈరోజు మేము పిఎంఆర్డిఏ పర్మిషన్తో వాళ్ళు మాకు ఇక్కడ ఈద్గా నమాజ్ చేసుకుంటానికి గత 2 సంవత్సరాల నుంచి చాలా ఫ్రీగా, అంతకుముందు అయితే మేము చాలా పే చేసేవాళ్ళం దీనికి డబ్బులు, పర్మిషన్లు చాలా టైం పట్టేవి. కానీ మన చైర్మన్ గారు చాలా పెద్ద మనసు ఉంచుకొని ఆయన ఈ గత 2 సంవత్సరాల నుంచి మాకు 1 రూపాయి తీసుకోకుండా ఈయన ఇక్కడ ప్రొవైడ్ చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేము ఈరోజు 30 ఉపవాసాలు పూర్తి అయిన తర్వాత ఈద్ అంటే ఒక పండుగ. రంజాన్ 30 ఉపవాసాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఆల్ ఇండియాలో ఒకేసారి 30 రోజులు ఉపవాసం పూర్తి చేసుకొని ఎక్కడ తేడా లేకుండా ఈ సంవత్సరం మనకి
ఈ నెల పండగ చేసుకోవడం జరుగుతుంది. గతంలో 29 రోజులు ఒక చోట 30 అలాగయ్యేది లేకుండా ఈ సంవత్సరం మాత్రం 30 ఉపవాసాలు పూర్తి చేసుకొని నమాజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈద్గాలో ఇక్కడ ఫెసిలిటీస్ ముస్లిమ్స్ వెల్ఫేర్ సొసైటీ నుంచి మొత్తం ఫెసిలిటీస్ ఇక్కడ ఈ షామియానా వేసి ఇదంతా ఏర్పాటు చేసుకొని చాలా సౌకర్యంగా ఇక్కడ మనం ఇచ్చేసాం. ఈ మీడియా సోదరులు కూడా ఇక్కడ వచ్చి మా యొక్క మెసేజ్ని యావమంతా ఈ ప్రోగ్రామ్ని అంతా పబ్లిక్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సోదరులు మాకు చేసే సహకారాన్ని కూడా మేము వీళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ మీడియా చేస్తున్నారు మాకు సహాయం, వాళ్ళకి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు. రంజాన్ నెల ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ మాసం ఒక విశిష్టం ఉందండి. ఎందుకంటే ఈ రంజాన్ నెలలో పవిత్ర ఖురాన్ అవతరించింది. పవిత్ర ఖురాన్ ఒక 10 సంవత్సరములు మక్కాలను, 13 సంవత్సరాలు మదీనాలో, 73 సంవత్సరాలు లిఖించబడింది. ఖురాన్ అనేటువంటి ఒక రాసింది కాదు, ఒక రచింది కాదు. డైరెక్ట్ అల్లాహ్చే జేబ్రీల్ దూత్ ద్వారా మన మొహమ్మద్ ప్రవక్త పేరుని వచ్చింది. ఆనాడు అబూబకర్ వీళ్ళంతా అంటే ఒక 700 సంవత్సరాల క్రితం 1440 చెల్లెలను వాళ్ళు లిఖించబడి రాయబడ్డారు. అంటే అల్లాహ్ దేవదూతలతో లిఖించబడింది. అది ఒక రూపకల్పన చేశారు అనమాట. నాటి నుంచి నేటి వరకు ఖురాన్ ఒక పొల్లు కానీ ఒక అక్షరం కానీ మారలేదు. అప్పటి నుంచి ఇప్పుడు ప్రపంచంలో యావత్ ప్రపంచానికి యావత్ మానవాళికి ఉపయోగపడుతున్నారు ఖురాన్. అలాగే ఈ రంజాన్ మాసంలో అవతరింది కాబట్టి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెలంతా ఉపవాసాలు ఉంటారండి, 30 రోజులు ఉపవాసాలు. ఉపవాసాలు ఎందుకు ఉంటారంటే ధనవంతులు ఉన్నారంటే వాళ్ళు ఏంటంటే ఆకలి బాధ తెలియదు, 3 పూట్ల భోజనం చేస్తారు. కానీ ఉపవాసం ఉంటారు. ఉదయం 4 నుంచి సాయంత్రం 6 తర్వాత మనం దీక్ష నిర్మిస్తారు. రమారమే 14 గంటలు. ఈ 14 గంటలు ఆకలి బాధ తప్పితే తెలుస్తుంది. దానివల్ల ఎదుటివారి మీద ప్రేమ అనురాగం ఏర్పడి మన ఎదుటివారి మీద దయాదాక్షిణ్యం చూపించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఉపవాసం చేయడం వల్ల కూడా ఇది మన పుణ్యం కూడా వస్తుంది. ఆ విధంగా ఇది ఉపవాసాలు చేస్తారు. ఇందులోనూ దాన ధర్మాలు కూడా చేయబడతాయి. దాన ధర్మాలు కూడా మన ఒక 10 సార్లు వచ్చింది. జకాత్, నమాజ్ జకాత్ కంపల్సరీ పెట్టి నమాజ్ చదవాలి, జకాత్ తీయాలి. దానివల్ల ఏంటి సంవత్సరం ఒకసారి జకాత్ తీయడం వల్ల పేదవాళ్ళు కూడా 3 పూటలు వాళ్ళకి ఆహారం దొరుకుతుంది, అన్నపానీయాలు దొరుకుతాయి, వాళ్ళు సుఖ సంతోషంతో ఉంటారు. మానవులు అందరిలో ప్రపంచం ఒకటే రక్తం. మానవాళి మహత్వం చూపించారు. సౌభాగ్యం తర్వాత బ్రదర్హుడ్ పాటించాలి. అలాగా ఈ ఫిత్రా జకాత్ చెప్పారు కదా, 2.5% ఇస్తారు. అదేవిధంగా డబ్బులు ఒక భాగం పంచి పెడతారు. పుణ్యం చేస్తే 70 రూపాయలు వస్తుంది అన్నమాట పుణ్యం. ఆ విధంగా ఈ నెలలోనే అందరూ మసీదులు అయ్యి నిండిపోతాయి, అంటే పుణ్యం వస్తుందని చెప్పి మేము కూడా ఈ ఇరాన్ లోను కూడా వార్ అవుతుంది. అందరూ క్షేమంగా ఉండాలి. త్వరలో ఆ వారు విరమించాలి. మేము అల్లాని ప్రార్థిస్తున్నాం. ఎంతో నష్టపోతున్నాం. మనకు ఆయిల్ దొరుకుతలేదు, గ్యాస్ దొరుకుతలేదు, ప్రపంచం సెన్సెస్ పడిపోయింది. ఏదో విధంగా మన అల్లాని కూడా కోరుతున్నాం తొందరగా విరమించినట్టే మనం అంతా క్షేమంగా ఉంటాం. లేకపోతే